ఈ ముద్రని ఇలా మనకి కాళ్ళ పిక్కల నొప్పులు రావడము, అలాగే మోకాలు కింది భాగంలో నరాలు పట్టేయడము, అలాగే ఈ ఏరియాలో బాగా విపరీతంగా నొప్పి రావడము, మనం నడుస్తున్నప్పుడు కాలు లేవలేకుండా ఉండడం, అలాంటి ప్రాబ్లం ఉండి, అలాగే నరాలు లాంటివి పట్టుకొని ఉన్నప్పుడు ఈ విధంగా మనం కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం అనేది పోతుంది. నరాల పట్టుకున్నది పోతుంది. అలాగే కాలు రిలాక్స్ అవుతుంది. అలాగే పిక్కల నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే ఈ విధంగా మీరు ఇక్కడ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. ఇలా ఒక కనీసం 10 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా నొప్పి ఉన్నప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా చేయండి. ఇలా ఈ ప్రెషర్ పాయింట్ వద్ద కనీసం ఒక 2 సెకండ్స్ అయినా ఇలా నొక్కడం ద్వారా మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. కాబట్టి పిక్కల నొప్పి, కాళ్ళలో పట్టుకున్న నరాలు పట్టుకోవడం ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇలా డైలీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ ఇలా చేయండి. ఆ తర్వాత ఈ పాదం ఇటు సైడ్ భాగాన్ని ఇలా మసాజ్ చేయడం వల్ల అసలు మీకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. కాబట్టి ఇలా ఈ ఏరియాలో మీకు ఇలా పట్టుకున్నది నరము అన్నప్పుడు ఈ విధంగా చేయండి. ఈజీగా పోతుంది. ఏ డాక్టర్తో అవసరం లేకుండానే మీకు ఈ అవస్థ అనేది పోతుంది. ఇట్లాంటి అవస్థ ఉన్నప్పుడు కాలు మనకు కదలకుండా ఉంటుంది. కదిలించినా కూడా తిమ్మిర్లు రావడం అలాంటి ప్రాబ్లం వస్తుంటాయి. కాలు బాగా చాలా అవస్థగా ఉంటుంది. అక్కడ ఆ ఏరియాలో మనకి నరం పట్టుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేయండి. మీరు ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మీ కాలు రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత కాసేపు మసాజ్ అయిన తర్వాత కాసేపు పడుకోండి. మీ నొప్పి మొత్తం పోయి మీ కాలు రిలాక్స్ అవుతుంది. డైలీ ఇలా చేయండి. మీరు పాదాల నొప్పితో బాధపడుతున్నారా? పాదాలలో బ్లడ్ సర్క్యులేషన్ అందక పాదాలు పాలిబారిపోవడము, అలాగే పాదాల నొప్పులుగా ఉండడము, కింద కాలు పెట్టినా కూడా పాదం కింద పెట్టలేకపోవడము, పాదం కింద పెట్టగానే తిమ్మిరి రావడము, ఇలా కరెంట్ షాక్ లాంటివి రావడం కాలు కింద పెట్టినప్పుడు, అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఏం చేయాలనంటే కాసేపు మనం ఆయిల్తో ఈ కాలుకి ఆయిల్ పెట్టి ఈ విధంగా వీడియోలో చెప్తున్నట్టు మసాజ్ చేయాలి. ఎలా అంటే ఈ విధంగా ఒక చెయ్యితో వేళ్ళని ఇలా అటు వెనక్కి పట్టుకొని ఈ విధంగా చేయడం వల్ల కాళ్ళలో తిమ్మిరి రావడము, ఫీట్ అదంటే పాదం నొప్పి ఇలాంటివి తగ్గడానికి త్వరగా తగ్గుతాయి ఇలా చేయడం వల్ల. ఆ తర్వాత కాలు మధ్య భాగంలో ఇలా ప్రెషర్ పాయింట్ల వద్ద మీరు ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది పాదానికైనా కాళ్ళకైనా. కాబట్టి ఇలా ఒక 5 మినిట్స్ అట్లా చేయండి. ఏది చేసినా మీరు 10 మినిట్స్ దాకా చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. కాబట్టి ఏ మసాజ్ చేసినా 10 మినిట్స్ కంటే ఎక్కువగా చేయండి. అలాగే మీ ప్రతి ఏలు కింద ప్రెషర్ పాయింట్ల వద్ద ఇలా నొక్కండి. తర్వాత ఏళ్ళ మీద ప్రెషర్ పాయింట్ల వద్ద ఇలా నొక్కడం ద్వారా ఏళ్ళ నొప్పులు పోతాయి. ఏళ్ళు కూడా రిలాక్స్ అవుతాయి. మీకు ఏ నొప్పి అనేది తెలియకుండానే ఈ మసాజ్ వల్ల చాలా చాలా రిలాక్స్గా కనపడతాయి. మీ కాళ్ళైనా మీకు ఈజీగా మనం మసాజ్ చేసేటప్పుడే తెలుస్తూ ఉంటుంది. మా కాలు నొప్పి పోతుంది అని తెలుస్తూ ఉంటుంది ఇలా చేయడం వల్ల. కాబట్టి డైలీ ఈ నొప్పి ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మీ కాలు రిలాక్స్ అవుతాయి. ఫీట్ నొప్పి మొత్తం పోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ నొప్పి పోయిందని మీరే చెప్తారు. మీకు ఏ డాక్టర్తో అవసరం లేకుండానే ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ వీడియోలో చెప్పిన ప్రతి మసాజు కనీసం 10 మినిట్స్ చేస్తూ రండి. ఈ ప్రాబ్లం పోయి మీ ఫీట్ మీ పాదం నొప్పి మొత్తం పోతుంది. అలా 2 కాళ్ళ నొప్పి ఉంటే 2 కాళ్ళకి ఈ విధంగా చేయండి. మీరే చేసుకోవచ్చు. వేరే వాళ్ళు చేయని అవసరం లేదు. ఎవరి పాదం నొప్పి ఉన్నా కూడా మనమే ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఈజీగా 5 నిమిషాలలో ఈ నొప్పి పోతుంది. కాబట్టి డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఇలాంటి ఈజీ హెల్త్ టిప్స్ కోసము ఖర్చు లేకుండా మనం ఎలా హెల్తీగా ఉండాలనే ఈజీగా మనం ఇంట్లోనే ఉండు మనం ఎలా హెల్తీగా ఉంచుకోవాలనే వీడియోల కోసము మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విషయాలు తెలుస్తూ మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళకు చెప్పేంత స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీకు పైసా ఖర్చు లేకుండా మీరు హెల్తీగా ఉంటారు. కాబట్టి డైలీ ఫాలో కండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. అలాగే మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము పరిష్కారం చూపెడతాం. అలాగే ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్తో వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి.
మీ ప్రాబ్లమ్స్ పోగొట్టుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీకు కావాల్సింది ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వెంటనే మేము మీకు వీడియో పంపిస్తాము. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. అందరం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్. అందరం హెల్తీగా ఉండాము. స్టే హెల్తీ.